మేడం పిండం మూవీ చూసారా మేడం? చూసాం. ఎలా ఉంది? బాగుంది. అంటే చిన్న పాప యాక్టింగ్ ఉంది కదా, ఎలా అనిపించింది? చాలా సూపర్ గా. హర్రర్ భయపడ్డారా? చాలా. చిన్న పిల్లలు ఏడ్చిరా మేడం? లేదు. చూసారా మేడం? బాగా బోర్ ఉందా మేడం ఏమన్నా సినిమా? అలానే. థాంక్యూ మేడం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే పిండం మూవీ చూసా బ్రో. సింగిల్ లైన్లో చెప్తా, గులాబ్ జాములు గడగడలు ఆడిపోయినాయి. డేర్ చేయాలి కొన్ని సిచ్యువేషన్స్కి, హర్రర్ మూవీస్కి డేర్ చేయాలి. టాలీవుడ్లో కంజూర్ల మూవీ లాగా సేమ్ దానికన్నా మించి ఉంది కొన్ని సీన్స్. సీట్లో ఒంటరి కూర్చొని చూసిన, ఎందుకో డేర్ చేసిన. నిజం చెప్తున్నా బ్రో, ఆ డేర్కి ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది, మామూలుగా లేదు. ఎలివేషన్స్ మాత్రం ప్రతి ఒక్క సీన్కి ఎలివేషన్కి అది ఏమంటారు, అది గులాజోని నోట్లోకి వచ్చినాయంటారు కదా, అలా వచ్చినాయి మొత్తం ఆ సీన్స్కి అయితే. నిజం చెప్తున్నా, ఎక్స్ట్రీమ్లీ మూవీ అయితే. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అన్నా. మాది దామాగుండం అన్న, నేను ఇప్పుడే పిండం చూసిన అన్న. సినిమా మాత్రం మామూలు లేదు. అలా వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ మూవీ ఐ ఎవర్ సా. అంటే ఇంగ్లీష్లో చెప్తున్నా కానీ నా ఎమోషన్ చెప్పలేకపోతున్నా అన్న. అంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అంటే ఒక్కొక్కడికి పడిపోతుంది అన్న లోపల మాత్రం. అలా ఇలాంటి హారర్ మూవీ కూడా తీయొచ్చా అనే రేంజ్లో ఉందన్న. ఇంతకుముందు నేను అంటే మసూదా చూసిన అన్న. మసూదా ఏ రేంజ్ హిట్ అయిందో దానికి మించి ఉందన్న. పిండం మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మన సత్యం రాజేష్ గారు ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు చాలా అంటే చాలా బాగుందన్న. అంటే హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఇవన్నీ కలగలిపి ఒక మూవీ తీస్తే ఎట్లుంటుందో అట్లుందన్న. పిండం కాదు, ఒక దండం అన్నమాట. ఎంత అంటే అసలు చెప్పలేను, బీభత్సంగా భయపడిపోతారన్న. పిండం మూవీ హర్రర్ మూవీలో ది బెస్ట్ మూవీ అనమాట. చాలా చాలా బాగుంది. అసలు ఆ చిన్న పిల్లని తీసుకొని ఈ స్టోరీని ఇంత బాగా తీసుకెళ్ళటం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు గుండెల్లో దడ దడ అంటదన్న. అవసరాలు శ్రీనివాస్ కానీ, శ్రీరామ్ గారు యాక్టర్ కానీ, ఆ చిన్నపిల్ల ఒక పాప చేసింది. నిజంగా మీకైతే గూస్ బంప్స్ వస్తాయి. మీరైతే సింగిల్గా వెళ్ళొద్దు, ఇద్దరు ముగ్గురితో వెళ్ళండి, పక్కన కూర్చోబెట్టుకొని. హర్రర్ చూపించడంలో ఈ మూవీ అయితే చాలా చాలా బాగుందన్న. భయ్యా ఇప్పుడు పిండం మూవీ చూసి వస్తున్నా, అసలు నిజం చెప్తున్నా, హర్రర్ మూవీస్కి ద బెస్ట్ మూవీ. అసలు నిజంగా ఈ వారం రిలీజ్ అయిన మూవీలో ఇదైతే మాత్రం మామూలు లేదన్న. అన్నీ వేరే సెంటిమెంట్, కామెడీ ఆడపోతే మాత్రం ఈ సినిమాకి వస్తే గుండె టట కొట్టుకుని అయ్యి బాబు. థియేటర్లో అయితే అన్న బీజిఎం ఇరాగ తీస్తాడన్న. కొన్ని సీన్స్లో అయితే అయ్యో బాబోయ్, పక్కన ఉన్న వాళ్ళు లేచి ఎగిరి పడుతున్నారు. ఏమో థియేటర్లో కూర్చోాలా, బయటకు పోవాలి. ఏంది డైరెక్టర్ గారు చంపేస్తారు ఏందని మమ్మల్ని. అయ్యో బాబు మామూలు లేదన్నా. నిజం చెప్తున్నా, విరూపాక్ష, మంగళవారం ఇలాంటి సినిమాల్లో మించిపోయింది అసలు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్. పిండం హర్రర్ మూవీలో ఇది నెంబర్ 1 అన్న. అంత బాగుంది సినిమా అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే శ్రీరామ్ గారు ఇరగొట్టారండి. మీరు కంబ్యాక్ అంటే చాలామంది ఇస్తారు, కానీ మీకులా మాత్రం ఎవరు ఒక చిన్న పాపని తీసుకుని మీరు చేయడం అన్నది అయితే ఎక్సలెంట్. సినిమా అంతా ఒకటి అయితే, మెయిన్ అయితే బీజిఎం అండి. కొట్టినోళ్ళు బాబు మీరు ఏం దాకా కొట్టారమ్మా, కొద్దిగా ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా చెప్పన్నా. నువ్వు ఏమి కొట్టావన్నా బీజిఎం ప్రతి 1 సెకండ్కి పడిపోవాల్సిందే. మెయిన్ అయితే డైరెక్షను ఎక్సలెంట్ ఉంది. ఆ ఫైట్ సీన్స్ కానీ చిన్న హర్రర్ ట్రిప్స్ అయితే అద్దరిపోయినాయి. మెయిన్ అయితే క్వాలిటీస్ అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్దరిపోయినాయి అన్న. అన్న పిండం సినిమా చూసిన అన్న, మామూలుగా లేదన్న. హర్రర్ ఏంటన్నా భయపెట్టేసింది. ఉచ్చ మామూలుగా పడిపోయింది. సినిమా చూసినంత సేపు అయితే ఎక్సైట్మెంట్, హాలీవుడ్ ఎక్సైట్మెంట్ అంత ఉందన్న. సినిమా చూసినంత సేపు ప్రతి సీన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తా. సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చిందన్న. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో ఇది పిండం అనే సినిమా వండర్ఫుల్. లైఫ్లో నేను మర్చిపోలేనన్న. ఈ సినిమా చాలా బాగుంది. అలాగే స్టోరీ లైన్ కానీ, డైరెక్షన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. డైరెక్షన్ కూడా వండర్ఫుల్. నిజంగా సార్ సూపర్. పాప గురించి చెప్పొద్దు భయ్య, నిజంగా పాప జీవించేసింది భయ్య. చైత్ర అసలు నిజంగా సూపర్గా చేసింది. యాక్టింగ్ వండర్ఫుల్. నిజంగా సినిమా మొత్తంలో ఒక లెవెల్ తీసుకెళ్ళింది. వండర్ఫుల్ అన్న. చైత్ర గురించి అయితే సూపర్. అసలు బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ హర్రర్ ఎఫెక్ట్కి అయితే ఉత్సాహపడిపోయింది. నాకైతే మామూలుగా లేదు, భయపడిపోయినా. నెక్స్ట్ వచ్చి అసలు అన్న తెలుసు కదా మన ఆవుల అన్న, అవసరాల శ్రీనివాస్ అన్న. నువ్వు మామూలుని కదా, నీ యాక్టింగ్ అయితే కుమ్మేసావు అని చెప్పుకోవచ్చు. చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఎంజాయ్ చేసా. కాకపోతే ఆ హర్రర్ ఎఫెక్ట్ కి తట్టుకోలేకపోయా, భయపడ్డా అన్న. ఒక్కొక్కరు చూస్తే ఉచ్చబడిపోతుంది, అదైతే కన్ఫర్మ్. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది అన్న. పిండం సినిమా అన్న, నిజంగా పిండం సినిమా అయితే మామూలుగా లేదన్న. ఆ భయంకరం కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ, ఆ హర్రర్ కానీ ఏందన్న అసలు సినిమా. నిజంగా అసలు ఒక ఇన్సిడెంట్ తర్వాత నుంచి జరిగే ఆ సిచ్యువేషన్స్ నుంచి, ఒక చిన్న పాప నుంచి ఆ స్టోరీ మొత్తం ఉంటుందన్న. మామూలు స్టోరీ కాదన్న. ఇలాంటి సినిమాని నేను అసలు ఇప్పుడు చూడడానికి కూడా చూడలేదన్న. మామూలు భయం కాదన్న. థియేటర్లో కూర్చుంటుంటే అబ్బాబాబా బ్యాక్ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందన్న.
చాలా భయంకరంగా చాలా మంచి మూవీ లాగా మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఒక మంచి కాన్సెప్ట్తో ఉందన్న మూవీ. అరే ఒక్కటి చెప్తాను, సినిమాని అందరు చూడనన్న, పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికాని వాళ్ళు లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడండి సినిమాని. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం చూడకండి అయ్యా, నిజంగా జాగ్రత్తలు పాటించి చూడండి. శ్రీరామ్ అన్న యాక్టింగ్ అయితే ఇరుగా తీసిండన్న. శ్రీరామ్ అన్న కానీ ఖుషి కానీ అసలు వాళ్ళిద్దరు యాక్టింగ్ మామూలుగా లేదన్న, నిజంగా వేరే లెవెల్ ఉంది. పిండం అనే టైటిల్ కూడా ఎందుకు పెట్టిండా అని మాత్రం నాకు డౌట్ ఉండే, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అర్థమైందన్న, చాలా అంటే చాలా బాగా అర్థమైంది. నిజంగా భయంకరమైన సీన్స్ మామూలుగా లేవు. సో ఓవరాల్గా థ్రిల్లింగ్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. డైరెక్టర్ కూడా స్టోరీ ఎంచుకునే విధానం కూడా ఒక కొత్త స్టోరీ, మంచి స్టోరీ అన్న. సో మీరు అందరు వెళ్ళి పిండం సినిమా చూడండి అన్న, చాలా అంటే చాలా బాగుంది. నా పిండం సినిమా ఇప్పుడే వచ్చినా, సినిమా మాత్రం మామూలుగా లేదన్ను. ఉత్సాహపడ్డా థియేటర్లో ఆ సీన్స్, ఆ థ్రిల్లింగ్ ఏందని అసలు ఎన్నో సినిమాలు వచ్చినాను, అసలు ఇలాంటి సినిమా మాత్రం చూడలేను. పిండం ఆ టైటిల్ తగ్గట్టు ఆ హర్రర్ సీన్స్, ఆ యాక్షన్స్, అమ్మ అసలే చిన్న పిల్లలు మాత్రం రాకండి అమ్మ ఉత్సాహం పోసుకుంటున్నారు ఆ సినిమాలు. ఏంటంటే నాకే ఆ సీన్లో నుంచి లేవాలంటే భయం అనిపించింది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కాకండి. సినిమా అసలే శ్రీరామ్ గారి యాక్టింగ్ ఎన్నో సినిమాలు వచ్చినాయి, దీంట్లో ఏం యాక్టింగ్ చేసినా అని అసలు ఆ హీరోయిన్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్ మామూలు లేదు. సినిమా మాత్రం వేరే లెవెల్ వర్మ, సినిమా మాత్రం సూపర్ ఉంది. అందరు రండి పిండం మూవీ చూడండి. భయ్యా సినిమా నిజంగా నాకు చాలా బాగా భయపెట్టింది నన్ను అయితే. ఫస్ట్ నాకు సినిమాలో మెయిన్గా నచ్చింది మా చైత్ర యాక్టింగ్ అన్న, వేరే లెవెల్ అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది చైత్ర యాక్టింగ్. నెక్స్ట్ ఒక స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద నెగిటివ్ స్ప్రెడ్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, ఎలా పోర్ట్రేట్ అవుతుంది బయటికి అనే దాని గురించి చూపించారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఉంటుందన్న హర్రరు పిచ్చిగా అనిపించింది నాకైతే. చాలా భయపడ్డాను నేను ఫస్ట్, ఎందుకంటే శ్రీరామ్ గారు చాలా సినిమాలు చేశారు ఇలా రిలేటెడ్ సినిమాలు. ఎక్సలెంట్ యాక్టింగ్ అన్న, ఎక్సలెంట్ యాక్టింగ్. మిగతా యాక్టర్లు కూడా చాలా బాగా చేశారు. నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది, అరే ఏంట్రా ఇంత భయపెట్టేస్తున్నారు అని భయపడ్డాను నేనైతే. సినిమా చాలా బాగుంది, మస్ట్ అండ్ షుడ్గా థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మేడం పిండం సినిమా చూసారా మేడం? చూసాం. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అందులో చిన్న పాప క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది. అర్రర్ ఎలా అనిపించింది మేడం? భయపడ్డారా? చాలా భయపడ్డామండి, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.